ఉప్పు ఉప్పు చాలా పోతే వేద్దాం. అసలు కాదు ఈ మొక్కజొన్న ఇంత పెరగటానికి, ఇంత మొక్కజొన్న అవ్వడానికి ఎంత కష్టపడ్డామో. నీళ్ళు పెట్టడం, మందేయటం, కోతులు కాపలా ఉండటం, ఇంత చేసి ఈ మొక్కజొన్నని ఇప్పుడు తొక్కేయాల్సి వస్తుంది. ఇలా తొక్కుతుంటే ప్రాణం గిల్లా గిల్లా కొట్టుకుంటుంది. ఎన్ని కంకులు వేస్ట్ కదా. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ బుధవారం. తోటలోకి వచ్చామండి. తోటలో పని ఉందని ఇక్కడికి వచ్చాము. అయితే చింతపండు ఎండబెట్టడానికి ఇంటి దగ్గర డాబా పైన ఎండబెట్టి వచ్చేసాను అనుకోండి. నేను ఇంటి దగ్గర ఉంటే కోతులు రాకుండా చూసుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర చింతపండుని ఎండబెట్టేసి మేము తోటలోకి వచ్చామనుకోండి, ఇంటికి వెళ్ళేసరికల్లా ఇక ఎండబెట్టిన క్లాత్ మాత్రమే ఉంటుంది, చింతపండు ఉండదు. అందుకే చింతపండు తోటలోకి తెచ్చేసి ఇదిగోండి ఇలా ఎండబెట్టేసాను. ఇక్కడ అనుకోండి ఏ ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా ఒక కోతి 2 కోతులు వచ్చినా కానీ మేము ఆ పనులు చేసుకుంటే ఇటు చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక భయమేమి ఉండదు. ఇక చింతపండుని ఎండబెట్టిన దాకా లియోగాడిని కట్టేసా. అసలు ఆ చింతపండుని ఎండబెట్టనిత్తేగా మంచం తీసుకెళ్తుంటే అడ్డుపడుతుంది, చింతపండుని ఎండబెడుతుంటే అడ్డుపడుతుందని కొద్దిసేపు కట్టేశాను. చింతపండుని ఎండబెట్టడం అయిపోయాక లియోగాడిని వదిలిపెట్టేశాను. ఇంకా ఈరోజు మేము తోటలో చేసిన పని ఏంటంటే, ఈ వీడియో నిన్నటిదండి, పెట్టడం ఈరోజు పెడుతున్నాను. కానీ నిన్న మేము తోటలో చేసిన పని ఏంటంటే, ఇదిగోండి మొక్కజొన్న కింద పడిపోయే విధంగా తొక్కేస్తున్నాం. కొడవలతో నరకటం అయినా చేయొచ్చు, కొయ్యటం అయినా చేయొచ్చు. అట్లా అంటే కొంచెం కష్టంగా ఉంటుందని ఇలా చేసేస్తున్నాము. మన చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఆవులకి గేదెలకి మేతగా కోసుకెళ్తున్నారు. ఇక మిగిలినవేమో మేము ఇలా చేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు మనసుకి ఎంత కష్టంగా ఉందంటే, ఎవరు తినకోకుండా ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా పోతుంది. ఎంత బాగున్నాయి అంటే కంకులు ఒక్కొక్క మొక్కకి అటు ఇటుగా 1/2 కేజీ కంకి కూడా దొరుకుతుందండి. కానీ తొక్కక తప్పడం లేదు. ఇంతకీ ఎందుకు దొక్కుతున్నామంటే, చెప్పా కదండి ఆడ మగ విత్తనాలని చెప్పా కదా. ఈ మొక్కజొన్న 4 సార్లు మొక్కజొన్న విత్తనాలు పెడితే ఒకసారి మగ మొక్కజొన్న విత్తనాలు పెడతారండి. ఇక వీటికి క్రాసింగ్ కోసమని ఆ మగవి పెడతారు. ఇప్పుడు మొక్కజొన్న అంతా దగ్గర పడుతుంది ఇరవటానికంటే విత్తనాలు తయారవుతున్నాయి కాబట్టి వీటితో పని ఉండదంట. అది కాకుండా ఇలా వీటిని ఇరవకుండా ఉండటం వల్ల మళ్ళీ పురుగు వచ్చేస్తుందట, ఇంకేదేదో చెప్పారు. ఇక అవన్నీ కంపెనీ వాళ్ళు చెబుతుంటారు, మనం చేయటమే. అంత డీప్గా అడిగింది అయితే లేదు, కరెక్ట్గా తెలిసింది లేదు. కాకపోతే ఇక తొక్కేయమన్నారని ఇలా తొక్కేస్తున్నాము. మనసు అయితే గిలగిల కొట్టుకుంటుంది. తింటారండి, వీటినేమో ఎక్కువగా తినరు. కొందరేమో అసలు తినకూడదనే చెప్తున్నారు. తింటారంట, 1, 2 తింటారంటే ఇవి తినడం వల్ల వాతం చేసిద్దంట. కాబట్టి ఇంతకుముందు ఇలాంటి విత్తనం పెట్టిన వాళ్ళు బావగారు వాళ్ళు వేసారు, మాది వేసారు. ఎక్కువ వాళ్ళు 30-40 ఎకరాలు మొక్కజొన్న ఇట్లే కౌలుకి తీసుకొని వేస్తారంట. వాళ్ళు చెప్తున్నారు తినొచ్చు, కానీ తిన్న తర్వాత కొద్దిగా బెల్లం కూడా తినాలమ్మా, అవి వాతం అంతే, తిన్నంత మాత్రాన ఏం కాదు కానీ వాతం అని తినొద్దు అంటారా అని అన్నారు. మేము కూడా ఎక్కువ తినట్లేదండి. ఎప్పుడన్నా ఇప్పటి వరకు మొత్తం మీద 1 కేజీ కంకులు అంటే అప్పుడొకటి మా వారి తోట నుంచి వస్తా రోజు ఒకటి ఇరుసుకొస్తున్నారు. ఇక అట్లా తింటున్నాం తప్పితే మేము ఎక్కువగా తినట్లేదు. ఇక మొక్కజొన్న కొంత తొక్కేసి అన్నం తినడానికి వచ్చినాం. నిన్న కూర ఏంటంటే దోసకాయ పప్పు, టమాటా పచ్చడి తాలింపు పెట్టాను కదా, ఆ తాలింపు పచ్చడి, దోసకాయ పప్పు, పెరుగు, అన్నం తిన్నామండి. మళ్ళీ మొక్కజొన్న తొక్కదామని ఇటు వచ్చేసాం. ఇక మా వారు ఏంటంటే ఎల్లుండి ఉగాది ఉంది కదా, మామిడికాయలు ఏమన్నా దొరుకుతాయా అని చూస్తున్నారు. ఒక్క మామిడి మొక్క ఉందండి మాకు, అది కొంచెం లేతగా పూసింది, లేతగా పిందె పడింది. ఏమన్నా కాయలు దొరుకుతాయా అని చూశారు. 1 కాయ దొరికింది. చిన్న సైజ్ జామకాయ ఎంత ఉంది, సరే ఉగాదికి ఎంత కాయ అయినా సరిపోతుంది కదా, ఇక అదే కోసేద్దామా అని చూశారు. నేను వరకు అయిపోతుంటే వద్దొద్దు ఈరోజు ఎందుకు, ఎల్లుండి పండగ అయితే ఈరోజు ఎందుకు లేండి అంటే కొయ్యకుండా ఆగిపోయారు. ఇదిగోండి ఇప్పుడు వంట కార్యక్రమం అనమాట. ఇది ఏమి వంట అంటారు, నాకైతే పేరు కరెక్ట్గా తెలియదు. ఎండు చేపల్లో ఒక రకం అండి, అవి పొడుగ్గా ఉన్నాయి, మరి ఏంటని తెలియదు. మేము ఎండు చేపలు తినము, అందుకని వాటి గురించి నాకు తెలియదు. కానీ
ఇదిగోండి ఇతని కోసమే తీసుకొచ్చాం. మన తోటలో మొక్కజొన్న చూసుకుంటుండే కోతులు రాకుండా అని చెప్పాను. ఆ అబ్బాయి కోసం తెచ్చారు మా వారు. టమాటాలు, దోసకాయలు, ఈ చేపలు అన్నీ తీసుకొచ్చారనమాట. సాధారణంగా ఇలా తోటలో ఉండేవాళ్ళు 2 రోజులకి 3 రోజులకి ఒకసారైనా నాన్ వెజ్ తెచ్చుకొని తింటూనే ఉంటారు. పాపం ఈ అబ్బాయి ఏంటంటే కోతులు బాగా పెరిగిపోయినాయండి, అసలు ఏమీ తెచ్చుకోవట్లేదు. ఇంకా ఈయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే నేను ఏదైనా చికెన్ చేసినా లేకపోతే పచ్చడి చేసినా కూర చేసినా ఒక బాక్స్లో పెట్టిస్తే అప్పుడప్పుడు తీసుకెళ్తున్నాను. అయితే మా వారు అడిగారంట, ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటావా, ఈ ఎండు చేపలు తింటారా అది ఇది అని అడిగితే ఎండు చేపలు ఇష్టంగా తింటామన్నా అని చెప్పిండంట అబ్బాయి. ఇక్కడ బంజర్లోనే ఆ ఎండు చేపలు తీసుకొచ్చారు. అవి తీసుకొచ్చారు కానీ నాకు చేయడం తెలియదు కదా, ఇక అతన్నే చేస్తాడు. నేనేమో కూరగాయలు కోసిచ్చా. అయితే అతనికి మన భాష రాదండి, మనకెళ్ళి అతను కాదు, అతను కొంచెం కొంచెమే భాష తెలుస్తుంది. కానీ నాకు ఈ బాబులో నచ్చింది ఏంటంటే మా వారినేమో అన్న అంటాడు, నన్నేమో అమ్మ అంటాడు. చిన్న అన్నం తిన్నవా అమ్మ అంటే తిన్నామా అంటాడు. మరి కూరేసేనా అమ్మ అంటే ఏ వద్దులే అమ్మ నేను చేసుకున్నానమ్మా అని అంటుంటాడు. అట్లా మన భాష కాకపోయినా కానీ ఆడవాళ్ళని అమ్మ అని బోధించి మాట్లాడుతుండే చూసారా, అది నాకు బాగా నచ్చిందనమాట. ఇంతకీ కూర చెప్పటం మర్చిపోయా ఎట్లా చేసిండని. ముందేమో వేడి నీళ్ళల్లో ఎండు చేపలు శుభ్రంగా కడిగేసిండు, తర్వాతే ముక్కలు కట్ చేసిండు. ఇక కట్టెల పొయ్యి మీద మళ్ళీ గిన్నె పెట్టేసి నూనె వేసి నూనె వేడికిన తర్వాత ఎండుమిర్చి 2 తుంచేసి పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు వేసిండు. ఉల్లి ముక్కలు వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసిండు. దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసి కొంచెం ఉప్పు రుచికి సరిపడంత బాగానే వేసిండులేండి, రుచికి సరిపడంత ఉప్పు వేసేసిండు. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇంటి దగ్గర నుంచే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకెళ్ళా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆ పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు అలా గరిటతో తిప్పుకుంటా వేయించుతూ ఉండు. కట్టెల పొయ్యి కదా కొంచెం తొందరగా అడుగంటుతుంది, అందుకే తిప్పుతూ ఉండు. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత శుభ్రం చేసి పెట్టిన ఎండు చేపలు కూడా వేసి 5 నిమిషాల పాటు అలా వేయించిండు అడుగంటుకోకుండా. 5 నిమిషాల తర్వాత కూరకు సరిపడేంత కారం వేసి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు వేగనిచ్చేసి కూర ఉడకటానికి ఎండు చేపలు వేసాం కదా, వేయించి వేసినాం కాబట్టి గట్టిగా ఉంటాయి కదా, ఆ ఎండు చేపల ముక్కలు కూడా ఉడకటానికి సరిపడంత నీళ్ళు పోసి మూత పెట్టేసాము. ఇక కూర ఉడుకుతూ ఉంది. చింతపండు ఎండబెట్టేసాను కదా, ఎండింది. విత్తనాలు షెడ్లో కూర్చొని తిద్దామని మంచాన్ని ఇలా ఎత్తుకొస్తున్నాం. ఇంతకీ మొక్కజొన్న మళ్ళీ తొక్కాలని అటు వెళ్ళాం కదా, కానీ వెంటనే వచ్చేసాం. ఇద్దరం చెరొకసారి తొక్కేసి ఎండ విపరీతంగా వస్తుంది. లోపల మొక్కజొన్న లోపలేమో గాలాడట్లేదు, పైన ఏమో ఎండ వస్తుంది. సాయంత్రం చల్లబడ్డ తర్వాత ఆ పని చేసుకుందాంలే అని మళ్ళీ షెడ్ దగ్గరికి వచ్చినాం. కానీ ఇదిగోండి ఈ పని చేస్తున్నాం అనమాట, ఎండు చేపల కూర. నిజమే అడగటం మర్చిపోయాను, ఇప్పుడు మీరు చూశారు కదా ఎండు చేపలు, వాటి పేర్లు ఏంటో నాకు చెప్పండి. నాకైతే నిజంగా తెలియదండి వీటి గురించి, కానీ మీకు తెలిస్తే చెప్పండి. ఇక కూర చేశాడు కదా బాబు, ఉప్పు చూడయ్యా, ఉప్పు తగ్గితే వేసుకుందాం అంటే ఉప్పు చూసి భలే నవ్వుతుండు. సరిపోయిందన్న. మళ్ళీ అందులో ఏముందో మొహమాట పడిపోతుండు. రోజు మా వారు ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆ అబ్బాయికి పరిచయం, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. నన్ను చూస్తే నేను మొహమాటం పడతా ఉంటాడు. చిన్న అమ్మ అంటున్నావు ఎందుకు మొహమాట పడుతున్నా అంటే, లేదమ్మా నేను మొహమాట పడట్లేదమ్మా అని మళ్ళీ అంటుండు. ఇక కూర అయిపోయింది కదా, కూర తీసుకొని వెళ్తుండండి. కూర తీసుకొని వెళ్ళేది తనుండే షెడ్ దగ్గరికి. తనుండే షెడ్ అంటే బావగారు వాళ్ళ షెడ్లో ఉంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఈ షెడ్లో ఉండాలంటే ఈ సామాను ఇదంతా ఇరుక్కుంది, అందుకని అక్కడ బావగారు వాళ్ళ ప్లేస్లో ఉన్న షెడ్ అయితే పెద్దది, అందుకని అక్కడ ఉంటున్నారు. ఇక అక్కడికే కూర తీసుకొని వెళ్ళిపోయాడు. మేము ఇక తినం కాబట్టి అసలు తీసుకోలేదు, గిన్నెలకు కూడా తీసుకెళ్ళమ్మా మాకు వద్దులే అంటే కూర మొత్తం తీసుకొని వెళ్ళిండు. సాయంత్రం దాకా ఆగుదాము, కొంచెం ఎండ తగ్గిన తర్వాత మొక్కజొన్న తొక్కుదాం అనుకున్నాం కదా, అదిగోండి టైం అప్పటికైతే ఈ చింతపండు ఇది తీసే టైము 2:20 అయింది. ఇక 4 దాకా వద్దనే అనుకున్నాం, ఆ మొక్కజొన్న తొక్కటం ఆపేద్దాం అనుకున్నాం, అందుకని ఆగినమండి. ఇదిగోండి ఈ టైంలో ఉట్టికి కూర్చోవడం ఎందుకులే అని ఎండబెట్టిన చింతపండుని ఇత్తి తీస్తున్నాం. అసలు అయితే మేము ఎప్పుడు ఇత్తి తీసినా కానీ పరదాలు కుట్టే సూది అంటారు, చిన్న సూది ఉంటుంది, అంటే మనం బట్టలు కుట్టే సూది కంటే పెద్దది పరదాలు కుట్టే సూది అంటాం. ఆ సూది
చేతితో తీయటం అయితే మంచి తేలిగ్గా వచ్చింది. ఆ సూదిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదు. అప్పటికప్పుడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి మేము చాకు తీసుకెళ్ళాము. ఇక ఆ చాకుతోనే కొంత చింతపండు ఇది తీసానండి. ఇక ఇంటికి వచ్చేసాము. ఎట్లుందంటే మొక్కజొన్నలో అస్సలు గాలి ఆడక ఆ రేకులు కోసుకుపోయి నూగు మీద పడి అబ్బబ్బబ్బో ఇంటికి వచ్చేసరికి ఎట్లా ఉంది. ఇక రాగానే స్నానం చేశాను. ఇక వీటితో ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయ్యిందండి. తోటలో నుంచి పని చేసి ఇంటికి వస్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఏం తిందామా అనుకుంటే పకోడీలు చేసుకుందాం అనుకున్నాను. కానీ పకోడీలు చేద్దామని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నానా, తీరా పకోడీలు వేద్దామని శనగపిండి కూడా తీసి ఒకసారి పెట్టుకుందామని చూస్తే లేదండి, బాక్స్లో ఉట్టి డబ్బానే ఉంది, శనగపిండి నిండుకుంది. చేసేది ఏం లేక గిన్నెలు అక్కడ పడేసి, ఇదిగోండి ఏదైతే తోటకు రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి ఏదైనా పర్లేదు అని ఫ్రిడ్జ్లో దోశపిండి ఉంటే దోశలు పోసుకొని తింటానండి. ఇలా బయట పనికి వెళ్ళొచ్చి ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి తినుకుంటా టీవీ చూస్తే అసలు ఏదో తేలిగ్గా అనిపిస్తుంది. ఎంత కష్టమైన పగలు ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అలా టీవీ చూస్తూ ఏదన్నా తిన్నామంటే భలేగా అనిపించింది. దోశలు తిన్న తర్వాత బట్టలన్నీ తీసుకెళ్ళి మడతేద్దామని ఇలా పక్కకు వచ్చేసానండి. కోతులు అంతకు ముందే వచ్చినాయి. మేము తోటలోంచి వచ్చినప్పటికి రాలేదు, ఆ తర్వాత వచ్చినాయి అనమాట. పైన ఎక్కడో పెట్టిన పులుగట్ల మంటలు కింద పడేసినాయి. ఇదిగోండి కోతులకు భయపడే ఈ కొంత లెక్క కూడా మెస్ పెట్టించాము. ఆ కొంత లెక్కకే 60,000 అయ్యింది. ఇక బయట కొంచెం మెట్లకి వెళ్ళి నడిచే దారిలో వదిలేసినాం. ఇంకా చాలా ఖర్చు అయింది అట్లే పెట్టుకుంటే అని. కానీ ఆ మెస్సు లేనంత లెక్క కూడా ఈ కోతులు ఎంత చికాకు చేస్తున్నాయి అంటే బబ్బబ్బబ్బా. ఇప్పుడు ఆ లియోగాడు ఉండే కదా, లియోగాడి పైన ఇంకొక 4 మెట్లు అవతల చక్కగా వెడల్పేమో ఒక 3 అడుగులు ఉంటుంది, పొడవేమో ఒక 5 అడుగులు దాకా ఉంటుంది. ఇక కోతులు చిన్నగా ఇడిదిరిగి వచ్చి అదిగోండి అక్కడ పడుకుంటాయి. ఇక అక్కడైతే 1, 2 కూడా వదిలినాయండి. ఇప్పుడు అందుకనే కడుగుతున్నా, లేకపోతే ఈ ఎండకు పోయేసి ఇప్పుడు కడగాల్సిన అవసరం ఏమి లేదు. కానీ ఆ ప్లేస్లోనే ఉంటాయి. ఒక్కటి ఉండవండి, 1, 2, 3, 4, 5, 6 అట్లా 10 శాల్తీల దాకా అక్కడే ముడుచుకొని కూర్చొని ఉంటూ పేలు చూసుకుంటుంటాయి. కూర్చుంటే కూర్చున్నాయి, పడుకున్నాయి, బాగానే ఉంది. కానీ మళ్ళీ పోతా 1కి 2కి వదిలేసిపోతాయి. నాకేదో పని తక్కువైనట్టు ఇక్కడ వదిలేసిపోతుంటాయి. అవి 1, 2కి పోయినాయి అంటే మహా వాసన వస్తుందండి. అబ్బో కడుపులో తెములుతుంటుంది. అందుకనే అవి ఏమన్నా చికాకు చేసినా ఎమ్మటనే ఇట్లా కడిగేస్తాను, తప్పదు. కానీ వాటికి చేసేది ఏమీ లేదు. కోతులు మనకి ఇంటికి రాకుండా చేసేది ఏమీ లేదు, మనం వాటిని ఏదన్నా అనేది లేదు. అంటే ఊకుంటాయా? ఒకప్పుడు కోతులు కాదు, కోతులు పిల్లలు ఇప్పటి పిల్లలు కనుక ఒకప్పటి పిల్లలు కాదు అన్నట్టే కోతులు కూడా ఒకప్పటి కోతులు కాదండి. అవి కూడా చాలా తెలివి మీరినాయి. ఇప్పుడు ఏదన్నా చికాకు చేసిందని కర్ర పట్టుకొని నేను ఉరికాను అనుకోండి, కోతులు ఎమ్మడబడి అవి మన మీదకి బోకరించుకుంటా మీద పడేటట్టు చేస్తాయి. అట్లున్నాయి కోతులు. అదే మనం ఇంట్లో లియోగాడు నుండి చూసారా, వాడు పొరపాటును కూడా పాపం ఇంట్లో ఏ చికాకు చేయడండి. భోజనం చేసినప్పుడు ఒకసారి పొద్దున్నే ఒకసారి బయటికి తీసుకెళ్ళామంటే వాడు ఇంట్లో ఏ చికాకు చేయకుండా మంచిగా ఉంటాడు. వాడిలో చాలా ముఖ్యమైన పద్ధతి అంటే అదే. వాడికి ఏదన్నా పోనీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు మెస్ తీయకోకుండా ఉన్నా కానీ వాడికి ఏదైనా అర్జెంట్ అంటే మెస్ గీరుతూ ఉంటాడు, బాధతో మూలుగుతూ ఉంటాడు. అర్థమైపోయిద్ది మాకు, ఆహా వీడు బయటికి వెళ్ళాలి పూలు అని అట్లా తీసుకెళ్తుంటాము. అమ్మయ్య మెట్లు కడగటం అయిపోయింది. ఉగాది పండుగ వస్తుంది కదా, అందరూ ఇంట్లో పనులు చేసుకున్నారా? నాకుంది ఒక్క రోజు, చూడాలి ఎంతవరకు అయిద్దో. ఇదేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ కొడతారు కదా.